స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా మహాత్మా గాంధీ మనుమరాలు ఇలా గాంధీ కుమార్తె ఆశీష్ లతా రాంగోబిన్ కు సుమారు 3 కోట్ల రూపాయలకు ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యాపారిని మోసం చేసినందుకు సౌత్ ఆఫ్రికా కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. లతా నెట్ కేర్ అనే సంస్థ పేరుతో సౌత్ ఆఫ్రికాలో వ్యాపారం నడుపుతున్నారు. రైతు వర్గం మరియు గొర్రెల కాపురుల వర్గం మధ్య ఎప్పటి నుంచో సాగుతున్న ఘర్షణలో తాజాగా శనివారం నైజీరియాలో ఎలేవత ప్రాంతంలో విచక్షణారహితంగా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోగా సుమారు 100 మంది మరణించారు. 2019 నుంచి జరుగుతున్న ఈ గుంపు తగాదాల్లో సుమారు 20 లక్షల మంది ఆచూకీ తెలిసి రాలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొట్టమొదటిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా 5 రోజులలో సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల పర్యటన చేయనున్నారు. ఇరాన్లోని అణుక్షేత్రాలను, చమురు కేంద్రాలను మట్టుపెట్టే దాగులలో భాగంగా ఇజ్రాయెల్ పలు అణుస్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు ఇరానియన్ డిఫెన్స్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ పైన దాడి జరిపిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల తొక్కిసలాట, విషాదం లాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడడానికి ఎట్టకేలకు బీసీసీఐ రంగంలోకి దిగి దేవజిత్, ప్రభ్తేజ్, రాజీవ్లతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించగా ఈ కమిటీ 15 రోజులలో విజయోత్సవ వేడుకల గైడ్ లైన్స్ ను రూపొందిస్తుందని బీసీసీఐ తెలిపింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ కు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ మార్గమధ్యంలోని కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న 6 వ్యక్తుల ఆచూకీ గల్లంతైంది. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత వ్యోమగామి శివాంశు శుక్లాతో సహా 4 అంతరిక్ష యాత్రికులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని ఇస్రో సమయస్ఫూర్తితో గుర్తించి పెను ప్రమాదాన్ని నివారించింది. లోపాలను సరిదిద్దిన అనంతరం జూన్ 19న ప్రయోగాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.